ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు బబులోనుకు చెరపట్టబడినప్పుడు, దానియేలు చెరగా ఉన్నప్పుడు రాజు భుజించు ఆహారము తినమని అధిపతులు దానియేలుకి సెలవిచ్చినప్పుడు దానియేలు దానిని నిరాకరిస్తారు. నేను తినను అని చెప్తాడు, నిరాకరిస్తాడు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి దానియేలు రాజు భుజించు ఆహార పానీయం తీసుకుంటే ఎక్కువగా ఎక్కువగా గ్లో అవ్వడానికి, ఎక్కువగా ముఖంలో కాంతి రావడానికి ఆస్కారాలు ఉంటాయని, అంటే దానియేలు రాజు తినే ఆహారం భుజిస్తే అధికమైన బలము, శక్తి వస్తుందని అధిపతులు సెలవిచ్చారు. కానీ దానియేలు దాన్ని నిరాకరిస్తారు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అసలు రాజు భుజించే ఆహారం ఏంటి అని ఆలోచన మనం చేస్తే కనుక దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా దానియేలు దాన్ని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారంటే, రాజు తినే ప్రతి ఆహారం పానీయము అది ఖచ్చితంగా రాజు పూజించే దేవతలకు, ఆయా దేవుళ్లకు అది అర్పణగా, బలిగా అర్పించిన ఆహారం అది. కాబట్టి దాన్ని తిని దానియేలు నేను ఎక్కడ కూడా అపవిత్రంగా ఉండొద్దు, అపవిత్రపరచుకోకూడదని దానియేలు దాన్ని నిరాకరిస్తారు. కాబట్టి దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే, దానియేలు ఏవైతే దేవుడు అపవిత్రమని చెప్పాడో వాటిని దానియేలు నిరాకరిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనం దానియేలు లాంటి ఆలోచన కలిగి ఉంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం విన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, రెట్టింపు ఆశీర్వాదానికి కారకులుగా చేయండి. ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.